ఏడి ఆటో రాజా ఇక్కడ పైన ఏంటి పైకెక్కావు? ఎప్పుడు కింద ఉంటే రొటీన్, ఇది వెరైటీ, సంథింగ్ న్యూ. ఏంటి ఎర్రగొట్టిందా? కలియుగ పంచాలన్నమాట. ఇంకా మీకు కష్టాలే. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు? గ్రంథాలయంలో అర్జెంట్ గా పనుందని వెళ్తున్నాం రా. నువ్వు డైరెక్ట్ గా కాలేజ్ ఏంట్రా? వెళ్తే వెళ్ళావు కానీ కనీసం జిప్ అయినా పెట్టుకోరా. జిప్ మర్చిపోయానా? ఏమైందిరా? జిప్ యాక్సిడెంట్ రా. ఏంటయ్యా ఎక్కడికి? పైకి. ఈ పైకి వెళ్తే పర్వాలేదు, మరీ పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మీలాంటి బ్యాడ్ ఫ్యూచర్స్ ఉన్న కుర్రాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. వెళ్ళండి. అవును, బుడ్డి ఏడి? వాడేందుకు వేస్ట్ ఫెలో. మీ అందరికన్నా బుడ్డి బాగా చదువుతాడు కదా. చదివి ఎవరిని ఉద్ధరించడానికి? దేశాన్ని. మనం చదివితే మాత్రం దేశం బాగుపడుతుందా? తప్పు చంటి, మనం చేసే ఈ నిర్లక్ష్యం రేపు మనల్ని బాధిస్తుంది, మన పిల్లల్ని శిక్షిస్తుంది. ₹1,00,00,000 పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. మాకు తెలీదులే. మాకు తెలీదులే అనేగా మనసులో అనుకుంటున్నారు. అబ్బే అదేం కాదు, నేను చెప్పాను కదా పరీక్షలు వస్తున్నాయి, టైం వేస్ట్ చేయకుండా చదువుకుందామని. మరి నువ్వే కదరా ఎప్పుడు చదివేనా కాస్త పంకి దగ్గరికి మైండ్ ఫ్రెష్ చేసుకుని వద్దామన్నావు. అదేం లేదు, కంప్యూటర్ బుక్స్ కావాలని వచ్చాను. ఇక్కడే ఆర్ఎస్ఏనే ఏమైపోయింది? ఏమండి ఏమండి, ఇక్కడ ఆర్ఎస్ఏ నా బ్రా కనిపించట్లేదు, మీరేమన్నా తీసారా? అమ్మో, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా. రేయ్, మీరు ఎలాగో పాడైపోయారా, కనీసం నన్నైనా బాగుపడనియండి రా. అంకిత నేను వస్తాను, కంప్యూటర్ బుక్స్ వీళ్ళతో పంపించేయా. ఇలా ఫిట్టింగ్ పెట్టిందంటారా మావా? అసలు మనం చదివితే దేశం బాగుపడటమేంట్రా? ఎందుకు బాగుపడుతూ? ఖచ్చితంగా బాగుపడుతుంది. మనం చదువుకుంటే మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇలా దేశంలో అందరూ చదువుకుంటే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అమ్మా తల్లి, ఇప్పుడు దాకా ఆవిడ మా బుర్రలు తింది, మళ్ళీ నువ్వు బుర్రలు తినడానికి వచ్చావా? మీకు బుర్రలుంటేగా తినడానికి. వేస్ట్ ఫెలోస్. బుర్రలు లేకుండానే అమెరికా అమ్మాయిని లైన్ లో పెట్టామా? పిచ్చిది. జ్యోతి లక్ష్మి డ్రెస్ వేసుకొని జయప్రద కటింగ్లు ఇవ్వడం అంటే ఇదే. వినేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్లాస్ పిక్కడమే. పదండి పదండి. అన్నయ్య అన్నయ్య, అమ్మ అనంతకొండ, నాన్న నల్లగొండ అంతా బాగున్నారా? బాగున్నారా? నువ్వేంట్రా చిక్కుపోయావు? రే, నువ్వేరా మన వంశ ప్రదర్శన నిలపాలి. నాన్న నల్గొండ ఏం చెప్పాడు తెలుసా నీకు? నువ్వు చదివినా చదవకపోయినా సరే 2 ఏనుగు అంత బలవాళ్ళని నాన్న ఆశరా. డుంబు తగ్గిపోవడం ఏంట ఇది పొందా? వీళ్ళెవర్రా ఎలకేదోలు? నా ఫ్రెండ్స్ అన్నయ్యా. ఈ బక్క వీళ్ళతో స్నేహం ఏంట్రా నీకు? నువ్వు కింద పడ్డా లేకపోతే చచ్చు వెధవలు. అయినా వీళ్ళతో స్నేహం ఏంట్రా నాకు అర్థం కాదు. చేస్తే కొండలతో పర్వతాలతో చేయాలి, సరేనా? ఇదిగో నేను వచ్చేసరికి అందరిని మార్చు. ఇదిగో డబ్బు, గో బ్యాక్ గో బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇగో బాగా తిను. నీకు బాగా ఆకలింది అనుకో, ఏమి దొరకకపోతే ఈ ముగ్గురిని తినేసాయి. రై తినలేరా, ఆగండ్రా. అయినా మా అన్నయ్య జోకులు బాగా వేస్తాడు. అదే వాడిలే, అవి జోకులని అతను ఫీల్ అయితే సరిపోతుందా? ఫోన్ లేరా, డబ్బులు ఇచ్చాడుగా, ఎలా ఖర్చు పెడదాం? ముందు సినిమా ప్రోగ్రామ్ పెడదాం. ఓపెనింగ్ అదిరింది, క్లోజింగ్ ఎలా ఉంటుందో. నేనే లిల్ చెప్పను అనుకుంటున్నావా? బోల్ డబ్బులు ఎట్టి బ్లాక్ లో టికెట్లు కొన్నాను, తర్వాత రుద్దుకొచ్చి ముందు సినిమా చూడు. ఏంట్రా నా సెటప్ మీద చేసి అడుగుతున్నావు? సారీ సార్, టికెట్ లో కనిపించడం లేదు. అంటే కనిపించేదాకా అడుగుతూనే ఉంటావా? ముంద కళ్ళ జోడి తీరయ్యా ప్రసాదవా. ఆటో రాజా, ఆటో రాజాను జట్కా రాజాను నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇదే ఇంకొకడైతే నా సెటప్ మీద చెయ్యేసి టచ్అప్ చేసినందుకు క్లోజప్ అయిపోయేవాడు. ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు రాజా, వస్తాను. చూసి కూర్చోవచ్చు కదరా. చూసే కూర్చున్నాను, రారా. ఆడొళ్ళంతా టచ్అప్ చేసేస్తా ఉంటే సైలెంట్ గా కూర్చున్నావు. హెల్ప్లెస్ అయిపోయావా? ఎంకరేజ్ చేసావా? నువ్వు టచ్అప్ చేయవు, ఇంకొకటి మేకప్ చేయలేవు. ఏంటే ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నావు? బాడీ బద్దలైపోద్ది.
నాదా నీదా? నాది బద్దలు చేస్తావే నువ్వు, అయిపోయావు, నిన్ను వదిలేశాను. నిన్ను వదిలేసాను, పోవే. బాబో ఇదిగో ఖుష్బు బంగారం లాంటి సెటప్ ని డిస్టర్బ్ చేసేసారు, ఎదో కుయ్యాలు. మళ్ళీ ఇంకొకళ్ళని ఎత్తుకోవడం ఎంత ప్రాబ్లం. బాబోయ్ నా ఖుష్బుయే బెటర్. ఖుష్బు అమెరికా నుండి వచ్చినా మీకు దైవభక్తి ఎక్కువేనండి. ఏ మీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఉంది, కానీ దేవుడికి మా మీద నమ్మకం ఉందో లేదో తెలియటం లేదు. నిజంగా దేవుడు ఉన్నాడంటారా? మనిషి ఊపిరి తీసుకుంటేనే బతుకుతాడన్నది ఎంత వాస్తవమో దేవుడు ఉన్నాడన్నది అంతే వాస్తవం. రాత్రి సినిమాకి వెళ్ళారటగా? చెప్పుంటాడేమోరా. సరే, మీలో ఎంతమందికి దేవుడంటే నమ్మకం ఉంది? మీకు నమ్మకం ఉన్నది కాబట్టి మాకు లేదంటే ఏం బాగుంటుంది? మాకు ఉంది. మీరందరూ విఘ్నేశ్వరుడి మీద ప్రమాణం చేయండి. అరే స్వామి, ఇది వరకు మేము ఎన్నో అల్లర్లు చేస్తున్నాం. ఈ క్షణం నుండి అల్లర్లు చేయటం మానేస్తున్నాం. వీరప్పన్ స్మగ్లింగ్ అయినా మానేస్తాడేమో గాని మేము అల్లరి చేయడం అస్సలు మానం. నో 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 నో. ఏరా అల్లరి చేయటంలో తప్పు లేదు, అసభ్యంగా ప్రవర్తిస్తేనే అసహ్యంగా ఉంటుంది. నా మీద మీ అందరికీ ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ రోజు నుంచి అల్లరి చేయమని ప్రమాణం చేయండి. స్వామి, పొద్దున్న అమ్మాయి కామెంట్ చేస్తాను, మళ్ళీ సాయంత్రం బాధపడతాను, మళ్ళీ పొద్దున్న తప్పు చేస్తాను. అంటే తప్పు ఒప్పు మంచి చెడు రెండింటి నువ్వే క్రియేట్ చేసావు. అందుకే స్వామి నీ మీదే భారం వేశాను. స్వామి, అల్లరి ఈ ఏజ్ లో కాక ఏజ్ బారాయక చేస్తామా? మేము అల్లరి చేసినా నువ్వే చూసి చూడనట్లు మేనేజ్ చేయాలి. ఓకే, బయలుదేరుతాం అంకిత, కాలేజ్కి వెళ్ళాలి. అర్రే, ఇలా ప్రమాణం చేసావు, అలా మారిపోయావు. వెరీ గుడ్ మామ. ఇక వెళ్దామా? వస్తావా అంకిత? ఈ పాట దేనిలో తెలుసారా? నీ సొంత సినిమాలోనా? కాదురా, చిరంజీవి సినిమాలో ఏ పాట? రామ్మ చిల్కమ్మ ప్రేమ మల్కమ్మ. ఎందుకు ఆ పాటను కొని చేస్తున్నావు? చూడరా, వాళ్ళేం చేస్తారా, వాళ్ళ పొంద. అవును, చిన్నగాడు ఎక్కడ కనిపించట్లేదు. కొట్టాలా చంపాలా ఎదవా? మావిడికే లవ్ లెటర్ రాస్తావరా నువ్వు? బెజవాడ మార్కెట్ లో బెండకాయలు ఏరుకునే మామూలు 100 రూపాయలు లంచం ఇస్తావా? పోలీస్ అంటే అంతలో మళ్ళీ 500 లంచం ఇస్తానంటావా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత చీప్గా ఉందిరా నీకు? ఇంకొకసారి ఈ ఏరియాలో కనిపించావంటే కిడ్నీలు తీస్తాను ఎదవా. హలో ఆటో రాజా కొంపతీసి చూసాడా? హాయ్ ఆటో రాజా. హలో ఆటో రాజా. అంత కవరింగ్ వద్దమ్మా, అంతా చూశాను. బోన్ సిరిగలా కొట్టాడు. ఏం చేసావు? లవ్ లెటర్ రాశాను. ఎవరికి? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి 2 అందమైన కూతుర్లు ఉన్నారు. ఎవరికి రాసావేంటి? పెద్దమ్మాయి సుగుణకి రాశాను. ఏమని? సుగుణ, ఐ లవ్ యూ. నువ్వు ఓకేనంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు నచ్చకపోతే ఈ ఉత్తరం మీ చెల్లెలకి ఇవ్వు. నచ్చానో నచ్చలేదో సమాధానం తొందరగా రాయమని చెప్పు. ఇట్లు స్మార్ట్ బాయ్. స్మార్ట్ బాయ్ ఎవరు? నేనే. చా, అందుకే అంత ఎరగొట్టాడు. వాడు కొట్టింది అందుకు కాదు. మరెందుకు కొట్టాడు? నేను రాసిన ఉత్తరం వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలకి ఇచ్చింది, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మకి ఇచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకి ఇచ్చింది, ఆడి చేత కొట్టాడు. ఎంతకీ ఏంటయ్యా అంటే ఒక ఆడపిల్లని లైన్ లో ఎట్లాగ తన్నులు తిన్నావు అనమాట. అంత పోజొద్దమ్మా, ఈ కాలం మీ కాలం కాదు. అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఎంత ఫాస్ట్ అయినా మనలో టాలెంట్ ఉండాలి తమ్ముడు. అలాగా చూడు, గుంటలో కాలేజ్ గుంట. ఏది వాళ్ళ దగ్గర చూపించు నీ టాలెంట్. చూస్తావా? అయితే చూడు.